కోటి సూర్య సమప్రభాః. మణిద్వీపంలోని 18వ ప్రాకారం లో అమ్మవార్లు ఇప్పటిదాకా పురాణంలో ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో వాళ్ళందరూ మూర్తిమంతులుగా ఉంటారట. అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, కనకదుర్గాదేవి, శాకంబరీదేవి, అరుణాదేవి, భ్రమరాంబికాదేవి, ఇలాగ చాముండాదేవి ఎన్ని అవతారాలు ఎత్తిందో అవన్నీ మూర్తులుగా తిరుగుతూ ఉంటారట ఈ 18వ ప్రాకారంలో. మళ్ళీ ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, మళ్ళీ ఆచారాలు, సమయాచారం, కౌళాచారం, ఇలాగ 4 ఆచారాలు ఉంటాయి. ఆచారాలు ఇవన్నీ మనుషులుగా తిరుగుతూ వాహనాల మీద తిరుగుతూ ఉంటారు ఇక్కడ వీళ్ళందరూ. ఈ మూర్తులందరూ కోటి సూర్య సమప్రభ అంటే కోటి సూర్యుల పరిధిలో వెలుగుతూ ఉంటారు. కానీ చంద్రుడిలో ఉన్న ఆహ్లాదంతో ఉంటారు. వీళ్ళందరూ ఈ దేవతలందరినీ 7 కోట్ల మంత్రాలు మనుష్య రూపం దాల్చి వీళ్ళందరినీ స్తుతిస్తూ ఉంటాయి. ఇక్కడ చింతామణులతో తయారైన స్తంభాలు, పైకప్పులు ఉంటాయి. దేనికి ఆధారం ఉండదు. ఆ పైకప్పుకి, ఆ స్తంభాలకి కూడా ఎక్కడ ఆధారం ఉండదు. గాలిలో అలా ఉంటాయి. ఈ చింతామణులు ఒకదానికొకటి అవి దేనితో ఏమీ అతికించడానికి ఉండవు. వాటికంతటా అవే అతుక్కుని అలా నిలబడి ఉంటాయి. ఇవన్నీ ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చే చింతామణులట. అమ్మవారి చింతామణి గృహము ఇది.